అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా లాస్ట్ వీడియోలో శారీస్, బ్లౌజెస్ ఇవన్నీ చూపించినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. వాటి కాస్ట్ చెప్పమని. ఇంకా అలాగే స్టిచ్చింగ్ వర్క్‌లవి చేయించుకున్నారు కదా! వాటికి ఎంత పడింది అని అడిగారు. ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈ వీడియోలో రిప్లైస్ అనేవి ఇచ్చేస్తాను. ఇంకా ఇదిగోండి ఈ శారీ తీసుకున్నట్లయితే ఇది ధర్మవరం పట్టు శారీ అని చెప్పి చూపించున్నాను కదా! ఇదొచ్చేసి నాకు 7500 వరకు పడిందనమాట ఇది. చాలా లైట్ వెయిట్‌తో ఉంటదనమాట. ఇట్లా. ఇంక దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా వర్క్ చేయించుకున్నాను కదా! ఈ వర్క్ నాకు 3000 వరకు పడిందండి. 3000 పడిందనమాట. అంటే ఈ ఎడ్జెస్ కూడా సెపరేట్ క్లాత్ తీసుకొని ఇక్కడ యాడ్ చేశారని చెప్పాను కదా! అవన్నీ కూడా ఇంక వాళ్ళే చూసుకున్నారు. మొత్తం రూ. 3000 పడిందిది. ఇంక ఈ సెట్ వరకు ఇలా అయింది. ఇంక నెక్స్ట్ ఇంక ఇదొచ్చేసి ఇది కూడా సేమ్. ఇది 7, 5, 8 అండి. కరెక్ట్‌గా అంటే నేనన్నీ ఒక్కసారి తీసుకున్నవి కాదనమాట ఇవన్నీ కూడా. అప్పుడొకటి, అప్పుడొకటి 1 ఇయర్ బ్యాక్ నుంచి కొని పెట్టుకున్నవనమాట. కాకపోతే ఈ వర్కులు చేయించుకోక అలాగే పక్కనుండిపోయినాయనమాట. అందుకని కరెక్ట్‌గా గుర్తులేదు గానీ 7, 5 నుంచి 8 వరకు అలా పడిందనమాట ఇది కూడా. ఇట్లా. శారీ అంతా ఇలా ఉంటది. నేను వీడియోలో చూపిచ్చున్నాను కదా బాగా. ఇంక ఈ బ్లౌజ్‌కి అక్కడక్కడ ఇట్లా ఏయించుకున్నానండి. ఇట్లా ముద్ద కుట్టులాగా లాంగ్ అండ్ షార్ట్ అంటారు కదా! ఆ స్టిచ్చింగ్ అనమాట ఇదంతా కూడా. ఇది కూడా 2500 వరకు పడిందనమాట ఇది. అంటే సింపుల్‌గానే వేశారు అక్కడక్కడ. ఇంక ఈ రెడ్ సారీ అయితే చాలా బా నచ్చిందండి. చాలా మంది కామెంట్ పెట్టారనమాట. ఇంక ఇదొచ్చేసి జరీ శారీ. శారీ ఇది నాకు 20 వరకు పడిందండి. ఈ వర్క్‌కంతా కూడా 2500 వరకు పడింది. డీటెయిల్‌గా నేనింకా వివరంగా నేను లాస్ట్ వీడియోలో చూపిచ్చున్నానని ఇప్పుడు క్లియర్‌గా చూపించట్లేదనమాట. అయితే బ్లౌజెసు ఆహ్, స్టిచ్చింగ్ గురించి గూడా అడుగుతున్నారు కదా! ఎంత పడిందని. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కొన్ని 600 నుంచి ఉంటాయండి. అంటే కొన్ని స్టార్టింగు. కొంచెం మనం పెట్టించుకునే కొద్దీ కొన్ని ప్రింట్స్ కట్‌కి కాస్ట్ పెరుగుతా ఉంటది. బ్యాక్ జిప్స్ పెట్టించుకున్నామనుకోండి, దానికి ఇంకొంచెం యాడ్ అవుతా ఉంటాయన్నమాట. ఆ విధంగా స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మనం పెట్టించుకునే మోడల్‌ని బట్టి మారుతా ఉంటాయన్నమాట. ఈ శారీ అయితే ఇది. ఇవన్నీ గూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయించుకున్నాననేది కూడా అంతా చెప్పేసున్నాను వివరంగా. ఒక్కసారి ముందు వీడియోలోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేద్దాము. కామెంట్స్‌లో ఒక్కొక్కళ్ళకొకటి అట్లా రిప్లై ఇవ్వలేక ఒక వీడియో చేద్దాం అనుకున్నాననమాట. ఇంకా టైలర్ అడ్రెస్ అడుగుతున్నారండి. నేను నాయుడుపేటలో స్టిచ్ చేయించానని చెప్పాను గదా! ఇంతకుముందు చాలా సార్లు చెప్పున్నాను నేను. కానీ మీరు సరిగ్గా విన్నట్లేరు. మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ చేయాల్సొస్తుంది. నాయుడుపేటలో ఉషా బొటిక్ అనమాట అక్కడ. ఈ వీడియోతో మీకు క్లారిటీ ఇచ్చేసాననుకుంటున్నాను. ప్రాపర్ అడ్రెస్ అయితే నాకు తెలీదండి. ఎందుకంటే మా ఫ్రెండ్ అక్కడే ఉంటదనమాట. తనే స్టిచ్ చేయించుకొని వస్తుంటది. నేను బొటిక్ నేమ్ అడిగాను. తను అది చెప్పింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసిపోద్ది కదా! నాయుడుపేటలో ఉషా బొటిక్ అంటే అర్థమైపోద్ది. ఓకేనా? ఇంక టైలర్ గురించయితే చెప్పేసాను మీకు. ఇంక ఈ బ్లౌజెస్ వచ్చేసి నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నానని చెప్పాను కదా! దినేష్‌లో తీసుకున్నానండి నెల్లూరులో అని చెప్పి. అడ్రెస్ కూడా అడిగారు. ఈ బ్లాక్‌ది కూడా అక్కడే తీసుకున్నాను. అక్కడ ఇంకా మనకి శారీస్‌కి పేరప్ చేసుకునేలా కూడా క్లాతులు చాలా బావుంటాయి. నెల్లూరులో దినేష్, ఎల్ఎం షోరూమ్ ఈ రెండిటికి వెళ్తా ఉంటాను. అయితే దినేష్ అడ్రెస్ అడిగారు కదండీ! నేను 2 చోట్ల వెళ్తుంటాననమాట. ఒకటొచ్చేసి కాపు వీధిలో, కాపు స్ట్రీట్ ఉంటది కదా! ఆ కాపు స్ట్రీట్ లోపలికి వెళ్ళగానే మనం గోల్డ్ షాప్‌లకి వెళ్ళే సైడు రైట్ సైడ్ స్టార్టింగ్‌లోనే ఒకటుంటది. ఇంకొకటొచ్చేసి బాబు ఐస్ క్రీమ్ ఉంటది కదండీ మనకి. బాబు ఐస్ క్రీమ్ పక్క సందులోని రైట్ సైడే ఉంటదనమాట. అక్కడ గూడా బావుంటాయి కలెక్షన్ అనేది. అక్కడికి, ఇక్కడికి వెళ్ళినప్పుడు చూస్తా ఉంటాను. ఏదైనా నచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాననమాట. శారీస్ కూడా నేను సెపరేట్‌గా క్లాతులు తీసుకొని కూడా స్టిచ్ చేయించుకుంటూ ఉంటాననమాట. దినేష్ స్టోర్ ఉంటది. ఇంకా అలాగే ఎల్ఎం స్టోర్ ఉంటదండి. ఇంకా కేకే బ్లౌజ్ డిజైనర్ అని ఉంటది. అక్కడ అన్ని చోట్ల గూడా బ్లౌజ్ డిజైన్స్ బావుంటాయనమాట. మనకి పాత చీరలు ఓల్డ్ శారీస్‌కి మనం కొత్తగా పేరప్ చేసుకోవాలన్నా అక్కడికి వెళ్లి తీసుకుంటా ఉంటాను. ట్రై చేయండి ఒకవేళ కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళుంటే. శారీస్ కూడా అలాగే కొన్ని రెడీ చేసుకుంటా ఉంటాను. ఇంకా పాపకు కూడా కొన్ని లాంగ్ ఫ్రాక్స్, కొన్ని లంగా బ్లౌజెస్‌లాగా క్రాప్ టాప్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ తీసుకొని స్టిచ్ చేస్తా ఉంటాను. ముందు వీడియోస్‌లో కూడా పెట్టున్నాను. వీలైతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. బావుంటాయి. మోడల్స్ చాలా కుట్టించున్నాననమాట పాపకు కూడా. అట్లా అక్కడ తీసుకొని ట్రై చేస్తా ఉంటాననమాట.
ఎంత కాస్ట్‌లో కావాలంటే అంత కాస్ట్‌లో మనకి వెరైటీస్ అన్నీ ఉంటాయి అక్కడ. ఆ 3 చోట్ల ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో రిపీటెడ్‌గా చాలా కామెంట్స్ ఏంటంటే, శారీస్ కాస్ట్ ఎంత పడ్డాయి? బ్లౌజెస్ కాస్ట్ ఎంత పడ్డాయి? స్టిచ్చింగ్‌కి అన్నీ కామెంట్స్ ఎక్కువొచ్చాయనమాట. ఇంక అన్నిటికి రిప్లై ఇవ్వలేక, ఒకసారి అందరికి డీటెయిల్‌గా, వివరంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాననమాట. అండ్ ఇంకోటేంటంటే, శారీస్ అన్నీ బాగా నచ్చాయి మీకు. బ్లౌజ్ డిజైన్స్ కూడా బాగా నచ్చాయని చెప్పారనమాట అందరూ. మంచి కామెంట్స్ పెట్టారండి. అందరికి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. కృష్ణయ్య గురించి కూడా రిపీటెడ్‌గా క్వెషన్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ వీడియోలో కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయన్నమాట. అయితే కృష్ణయ్య కాస్ట్ ఎంత అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఇంత హైట్ ఈ స్వామి మనకి 25 కేజీస్ వరకు ఉన్నారన్నమాట. ఈ వెయిట్ అంతా కూడా. ఇదే మోడల్‌లో ఉండే కృష్ణయ్య మనకి శిల్పారామంలో చూస్తే అరౌండ్ 60, 65 వరకు పడుతుందండి. ఆహ్, అంటే కాస్ట్ చూసామనమాట. మన ఇంటికి కృష్ణయ్య ఎలా వచ్చారు? అంటే మాకు కొంచెం తక్కువ కాస్ట్‌కే వచ్చిందనమాట. అదంతా కూడా నేను డీటెయిల్ వీడియో అనేది మన వీడియోస్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇంకా క్లీనింగ్ విషయానికొస్తే మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అని కూడా అడిగారు. నేనైతే మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంతవరకు క్లీనింగ్ అంటే చేయలేదండి. నార్మల్‌గా ఒక క్లాత్ సెపరేట్‌గా ఉంటాం కదా! ఆ క్లాతు తడిపి పిండి తుడిచేసి మామూలుగా బొట్లు మార్చేటప్పుడు మారుస్తున్నాను. సెపరేట్‌గా అంటే నేనెప్పుడు క్లీనింగ్ చేయలేదు. ఇంటికి తీసుకొచ్చేటప్పుడే పాలిష్ పట్టి తీసుకొచ్చారనమాట. అప్పటినుంచి అలాగే ఉన్నారు కృష్ణయ్య. కానీ అప్పటికి ఇప్పటికి కలర్ అయితే తగ్గింది కొంచెం. చాలా కొంచెం ఇత్తడి, ఈ వెండి ఇలాంటివి మనకి తగ్గుతా ఉంటాయి కదా! కలర్ అనేవి. కొంచెం అప్పటికన్నా మెరుగైతే తగ్గింది. ఇంకా ఫ్యూచర్‌లో చూసి మళ్ళీ పాలిషే పట్టించుకుందాం అనుకుంటున్నాను. ఇంక నేనైతే ఎటువంటి క్లీనింగ్ చేయలేదనమాట. నార్మల్‌గా క్లాత్ పెట్టి తుడుచుకున్నాను. ఇవాళ ఫ్లవర్స్ ఏం లేవు. శంకు పూలుంటే అవే పెట్టాను స్వామికి. అవి గూడా ముడుచుకోబోయున్నాయి. ఇంకా కృష్ణయ్య మన ఇంటికి ఎలా వచ్చారనే వీడియో అనేది, ఇంకా అలాగే నేను డ్రెసెస్ స్టిచ్ చేయించుకున్నానని చెప్పాను కదా! ఎల్ఎంలో అలా తీసుకొని, ఆ వీడియో అనేది నేను ఈ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.